మన శరీరంలో పుట్టే కాలుష్యాలు ఏమిటి? మన శరీరంలో పుట్టే కాలుష్యాలు ఏమిటి? మన శరీరానికి కొన్ని వేల కోట్ల జీవకణాలు సముదాయం. మన శరీరం కొన్ని వేల కోట్ల జీవకణాలు సముదాయం. కొన్ని కోట్ల జీవకణాలు కలిస్తే ఒక అవయము అవుతుంది. కొన్ని అవయవాలు కలిస్తే ఈ శరీరం తయారవుతుంది. అలాంటి శరీరం జీవించాలంటే లోపల జీవకణాలలో జీవకార్యం నడవాలి. జీవకార్యానికి అతి ముఖ్యమైన అవసరాలు 3. అవి గాలి, నీరు, ఆహారం. ఈ 3 వాయు, ద్రవ, ఘన రూపాల్లో మనకు అందుబాటుగా ఈ ప్రకృతిలో లభిస్తున్నాయి. మనలోని జీవకణాలను మనం అందించిన గాలిని, వీటిని ఆహారాన్ని అందుకొని జీవ కార్యాన్ని నిర్వహించి శక్తిని, వేడిని ఉత్పత్తి చేస్తాయి. అవి శక్తిని ఉత్పత్తి చేసినంత కాలం మన జీవించి ఉంటాం. ఎక్కడ ఒక పదార్థాలు దహనం చెందే శక్తిని ఉత్పత్తి చేస్తే అక్కడ వ్యర్థ పదార్థాలు కూడా విడుదల అవుతాయి. ఉదాహరణకి పొయ్యిలో పుల్లల నుండి వేడి చేయనప్పుడు బొగ్గు, బూడిద, పొగ వచ్చినట్లుగా